తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కలుపు మొక్కలను ఏరివేయాలంటూ ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. సంపత్ కుమార్ లేవనెత్తిన అంశాలను తప్పనిసరిగా పరిశీలిస్తామన్నారు. ప్రతి పార్టీలోనూ ఇలాంటి కలుపు మొక్కలు ఉంటే ఉండవచ్చునని, మా పార్టీలో కూడా అలాంటి కలుపు మొక్కలు ఉన్నట్లు మా నోటీసులకు వస్తే వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక స్వేచ్ఛ కలిగిన పార్టీ. ఒక ఏఎస్సీ కార్యదర్శి సంపత్ గారు లేవరెత్తిన ప్రశ్నలు డెఫినెట్ గా పరిశీలిస్తాము. ప్రతి పార్టీలో ఇలాంటి మొక్కలు ఉంటే ఉండొచ్చు. మా దగ్గర కూడా అలాంటి ఏమైనా మా నోటీస్కి వస్తే డెఫినెట్ గా దాని మీద విచారిస్తాం. అంటే డెఫినెట్ గా దృష్టికి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆలోచిస్తాం. సంపత్ గారి పేర్లు ఇస్తే వాటిపై కూడా ఆలోచిస్తాం. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రము, పాత కొత్తల కలయికతో ముందుకు పోతుంది. పాతవారికి ఉండాల్సిన ప్రాముఖ్యత ఎప్పుడూ ఉంటుంది. పాతవారికి ఆ ప్రాముఖ్యత ఇస్తూనే కొత్త వారికి కొంత అవకాశం ఇస్తాం. డెఫినెట్గా అది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో రాజకీయ అవసరాల కోసం కొంత కొత్త వారికి అవకాశాలు ఇస్తాం. ఎన్నికలకు మీరు చూశారు, చాలా మంది ఇతర పార్టీ నుంచి సీనియర్లు మా పార్టీలో చేరడం వల్ల కొంత మార్పు వచ్చింది. దాంట్లో అనుమానం లేదు. అలాంటి వారికి కూడా అవకాశం ఇచ్చాం. దానివల్ల పాత వారికి అవకాశాలు ఉండకుండా